ఓం శాంతి. జూలై 10వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి. దేహీ అభిమానులనే ఈశ్వరీయ సాంప్రదాయము వారని అంటారు. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు ఏ సత్సంగమునైతే చేస్తున్నారో ఇది ఇతర సత్సంగాల కంటే అతీతమైనది ఎలా? జవాబు: ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానమును వినే సత్సంగము ఇది ఒక్కటే. ఇక్కడ ఉండేది చదువు. లక్ష్యము, ఉద్దేశ్యము కూడా ఎదురుగా ఉంది. ఇతర సత్సంగాలలో చదువు కూడా ఉండదు, అలాగే లక్ష్యము, ఉద్దేశ్యము కూడా ఉండదు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలు వింటున్నారు. మొట్టమొదట తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఎప్పుడు కూర్చున్నా సరే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. దేహముగా భావించకండి. దేహాభిమానము కలవారిని ఆసురీ సాంప్రదాయస్తులని అంటారు. దేహీ అభిమానులను ఈశ్వరీయ సాంప్రదాయులని అంటారు. ఈశ్వరునికి తన దేహము లేదు. వారు సదా ఆత్మాభిమానిగానే ఉంటారు. వారు సుప్రీం ఆత్మ, సర్వాత్మలకు తండ్రి. పరమ ఆత్మ అనగా ఉన్నతోన్నతుడు. మనుషులు ఎప్పుడైతే ఉన్నతోన్నతుడైన భగవంతుడని అంటారో అప్పుడు అతడు నిరాకారుడని, లింగరూపుడని వారి బుద్ధిలోకి వస్తుంది. నిరాకార లింగమునకు పూజ కూడా జరుగుతుంది. వారు పరమ ఆత్మ అనగా సర్వాత్మలలో కల్లా ఉన్నతమైన వారు. వారు కూడా ఒక ఆత్మయే, కానీ వారు ఉన్నతమైన ఆత్మ. వారు జనన మరణాలలోకి రారు. మిగిలిన వారంతా పునర్జన్మలను తీసుకుంటారు. మిగిలిన వారంతా రచన. రచయిత అయితే ఒక్క తండ్రియే. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా రచనయే. అలాగే మనుష్య సృష్టి అంతా కూడా రచనయే. రచయితను తండ్రి అని అంటారు. ఇంట్లో పురుషుణ్ణి కూడా రచయిత అని అంటారు. అతను పత్నిని దత్తత తీసుకొని ఆమె ద్వారా రచనను రచిస్తాడు. ఆ తర్వాత పాలన చేస్తాడు, కానీ వినాశనము చెయ్యడు. ఇతర ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా రచనను రచిస్తారు. ఆ తర్వాత పాలన కూడా చేస్తారు, కానీ వినాశనము ఎవరూ చేయరు. అనంతమైన తండ్రిని పరమ ఆత్మ అని అంటారు. ఏ విధంగా ఆత్మరూపము బిందువో అలాగే పరమపిత పరమాత్ముని రూపము కూడా ఒక బిందువే. కానీ ఇంత పెద్ద లింగరూపమునేదైతే తయారు చేస్తారో దానిని భక్తి మార్గములో పూజ కోసమని తయారు చేస్తారు. బిందువుకు పూజ ఎలా చేయగలరు? భారత్లో రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు శివలింగాన్ని మరియు శాలిగ్రామాలను మట్టితో తయారు చేసి వాటిని పూజిస్తారు. దానిని రుద్రయజ్ఞమని అంటారు. వాస్తవానికి దాని యథార్థమైన నామము రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్రగీతాజ్ఞాన యజ్ఞము. శాస్త్రాలలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు,
స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇతర సత్సంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము ఎవరిలోనూ లేదు. అలాగే ఈ జ్ఞానమును ఎవరూ ఇవ్వలేరు. అక్కడైతే ఎటువంటి లక్ష్యము ఉద్దేశ్యము ఉండదు. పిల్లలైన మీరైతే ఇప్పుడు చదువును చదువుతున్నారు. ఆత్మ శరీరములోకి ప్రవేశిస్తుందని మీకు తెలుసు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఆత్మ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మ అయితే అశరీరిగానే ఉంది కదా. వివస్త్రగా వచ్చాము, వివస్త్రగా వెళ్ళాలని కూడా అంటారు. శరీరాన్ని ధారణ చేశాము, మళ్ళీ శరీరాన్ని వదిలి వివస్త్రగా వెళ్ళిపోవాలి. ఈ తండ్రి కూర్చొని పిల్లలైన మీకే అర్థం చేయిస్తున్నారు. భారత్లో ఒకప్పుడు సత్యయుగము ఉండేదని, అప్పుడు దేవీ దేవతల రాజ్యము ఉండేదని, ఒకే ధర్మము ఉండేదని కూడా పిల్లలకు తెలుసు. ఈ విషయం కూడా భారతవాసులకు తెలియదు. తండ్రి గురించి ఎవరైతే తెలుసుకోలేదో వారు ఏమీ తెలుసుకోనట్లే. మాకు రచయిత మరియు రచన గురించి తెలియదని ప్రాచీన ఋషులు మునులు కూడా అనేవారు. అనంతమైన తండ్రే రచయిత. వారికే రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. ఆది అని మొదలును అంటారు, ఆ తర్వాత మధ్యమము, అది సత్యయుగము, దానిని పగలని అంటారు. ఆ తర్వాత మధ్యమము నుండి అంతిమము వరకు రాత్రి ఉంటుంది. సత్యత్రేతాయుగాలు పగలు. స్వర్గము ప్రపంచ అద్భుతము. భారత్యే స్వర్గముగా ఉండేది. అందులో లక్ష్మీనారాయణులు రాజ్యము చేసేవారు. ఈ విషయము భారతవాసులకు తెలీదు. తండ్రి ఇప్పుడు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. తండ్రి అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఫస్ట్ క్లాస్ ఆత్మను. ఈ సమయంలో మనుష్య మాతృలందరూ దేహాభిమానులుగా ఉన్నారు. తండ్రి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. ఆత్మ అంటే ఏమిటి అనేది కూడా తండ్రి తెలియజేస్తారు. మనుషులకు ఏమీ తెలీదు. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రము మెరుస్తోందని అంటారు. కానీ అది ఏమిటి, అందులో పాత్ర ఏ విధంగా నిండి ఉంది అనేది ఏమీ తెలియదు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. భారతవాసులైన మీరు 84 జన్మల పాత్రను అభినయించవలసి ఉంటుంది. భారత్యే ఉన్నతమైన ఖండము. మనుష్య మాతృలంతా ఎవరైతే ఉన్నారో వారికి ఇది తీర్థస్థానము. సర్వులకు సద్గతినిచ్చేందుకు తండ్రి ఇక్కడికి వస్తారు. రావణ రాజ్యము నుండి విముక్తులను చేసి గైడ్గా అయ్యి తీసుకువెళ్తారు. మనుషులు భగవంతుడు మార్గదర్శకుడని అంటారే కాని దాని అర్థమేమీ తెలియదు. భారత్లో మొదట దేవీ దేవతలు ఉండేవారు. వారే మళ్ళీ పునర్జన్మలను తీసుకోవలసి ఉంటుంది. భారతవాసులే దేవతలుగా అయ్యి మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. పునర్జన్మలను తీసుకుంటారు కదా. ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు 7 రోజులు పడుతుంది.
పతిత బుద్ధిని పావనంగా తయారు చేయాలి. ఈ లక్ష్మీనారాయణులు పావన ప్రపంచములో రాజ్యం చేసేవారు కదా. వారి రాజ్యమే భారత్లో ఉండేది. ఆ సమయంలో ఇతర ధర్మాలేవీ లేవు. ఒకే ఒక్క రాజ్యము ఉండేది. భారత్ ఎంత సుసంపన్నముగా ఉండేది. వజ్ర వైఢూర్యాలతో నిర్మితమైన మహళ్ళు ఉండేవి. ఆ తర్వాత రావణ రాజ్యములో పూజారులుగా అయ్యారు. అప్పుడు భక్తి మార్గములో ఈ మందిరాలు మొదలైనవి తయారు చేశారు. సోమనాథుని మందిరము ఉండేది కదా. కేవలం ఒక్క మందిరము మాత్రమే ఉండదు కదా. ఇక్కడ కూడా శివుని మందిరాలలో ఎన్ని వజ్రవైఢూర్యాలు ఉండేవంటే వాటిని మహమ్మద్ గజనవి ఒంటెలపై నింపుకొని వెళ్ళాడు. ఎవరైనా కొన్ని లక్షల ఒంటెలను తీసుకువచ్చి నింపుకొని వెళ్ళినా కూడా తరగనంత సంపద అక్కడ ఉండేది. సత్యయుగములో బంగారము వజ్ర వైఢూర్యాలతో నిర్మితమైన మహళ్ళు ఎన్నో ఉండేవి. మహమ్మద్ గజనవి అంటే ఇప్పుడు వచ్చారు. కానీ ద్వాపరంలో కూడా ఎన్ని మహళ్ళు మొదలైనవి ఉంటాయి. అవన్నీ మళ్ళీ భూకంపాలలో లోపలికి వెళ్ళిపోతాయి. రావణుడి బంగారు లంక అంటూ ఏదీ ఉండదు. రావణ రాజ్యములో భారత్ పరిస్థితి ఇలా అయిపోయింది. 100% అధార్మికముగా, అధర్మయుక్తముగా, నిరుపేదగా, పతితముగా, వికారీగా తయారయ్యింది. కొత్త ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు. భారత్ శివాలయముగా ఉండేది. దానిని ప్రపంచ అద్భుతమని అంటారు. అక్కడ చాలా తక్కువ మంది మనుషులు ఉండేవారు. ఇప్పుడైతే కోట్లాది మంది మనుషులు ఉన్నారు. మరి ఆలోచించాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకిది పురుషోత్తమ సంగమయుగము. ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని పురుషోత్తములుగా, పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. తండ్రి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు మీకు సుమతమును ఇస్తున్నారు. మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము అతీతమైనవని తండ్రి ఇచ్చే మతమును గురించే అంటూ ఉంటారు. దీని అర్థము కూడా ఎవరికీ తెలీదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను ఎటువంటి శ్రేష్ఠ మతమును ఇస్తానంటే దాని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇప్పుడు కలియుగము పూర్తి అవుతుంది. పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. మనుషులు పూర్తి ఘోర అంధకారములో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. ఎందుకంటే శాస్త్రాలలో కలియుగము ఇప్పుడింకా బాల్యములోనే ఉందని, ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయని రాసి ఉంది. 84 లక్షల యోనులలో జన్మ తీసుకుంటామని భావించిన కారణంగా కల్పము ఆయువును కూడా చాలా ఎక్కువగా చూపించారు. వాస్తవానికి అది 5,000 సంవత్సరాలు మాత్రమే. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు 84 జన్మలను తీసుకుంటారే కానీ 84 లక్షల జన్మలు కాదు. అనంతమైన తండ్రికైతే ఈ శాస్త్రాలు మొదలైన వాటన్నిటి గురించి తెలుసు. కావుననే వారంటారు ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవని. ఇవి అర్ధకల్పము నడుస్తాయి. వీటి ద్వారా నన్ను ఎవరూ కలుసుకోలేరు. 2000 సంవత్సరాల సమయములో క్రిస్టియన్ల సంఖ్య ఇంతగా పెరిగినప్పుడు
మరి కల్పము ఆయువు లక్షల సంవత్సరాలైతే ఇక సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండాలి కదా. ఇది కూడా ఆలోచించవలసిన విషయము. భారత్ యొక్క వాస్తవిక ధర్మము దేవీ దేవతా ధర్మము. వాస్తవానికి అదే కొనసాగుతూ రావాలి. కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మర్చిపోయిన కారణంగా మాది హిందూ ధర్మమని చెప్పుకుంటున్నారు. నిజానికి హిందూ ధర్మం అనేది ఏదీ ఉండదు. భారత్ ఎంత ఉన్నతంగా ఉండేది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉన్నప్పుడు విష్ణుపురిగా ఉండేది. ఇప్పుడు ఇది రావణపురిగా మారిపోయింది. అదే దేవీ దేవతలు 84 జన్మల తర్వాత ఎలా అయిపోయారో చూడండి. దేవతలను నిర్వికారులుగా భావిస్తూ స్వయాన్ని వికారులుగా భావిస్తూ వారిని పూజిస్తూ ఉంటారు. సత్యయుగములో భారత్ నిర్వికారిగా ఉండేది. అప్పుడు కొత్త ప్రపంచము ఉండేది. దానినే కొత్త భారత్ అని అంటారు. ఇది పాత భారత్. కొత్త భారత్ ఎలా ఉండేది, ఇప్పుడు పాత భారత్ ఎలా తయారయ్యింది? కొత్త ప్రపంచంలో భారత్యే కొత్తగా ఉండేది. ఇప్పుడు పాత ప్రపంచములో భారత్ కూడా పాతదిగా ఉంది. ఎటువంటి గతి పట్టిందో చూడండి. భారత్యే స్వర్గముగా ఉండేది. ఇప్పుడు నరకముగా ఉంది. భారత్ అత్యంత సంపన్నముగా ఉండేది. ఇప్పుడు భారత్యే పూర్తిగా దివాలా తీసినట్లు అయిపోయింది. అందరి నుండి భిక్షము యాచిస్తున్నారు. ప్రజల నుండి కూడా భిక్షము యాచిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. నేటి దేహాభిమానులైన మనుషులకు కాస్త ధనము లభించేసరికి మేమైతే స్వర్గములో కూర్చున్నామని భావిస్తారు. సుఖధామమైన స్వర్గము గురించి అసలు ఏమాత్రమూ తెలియదు. ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు వారిని పారసబుద్ధి కలవారిగా తయారు చేసేందుకు 7 రోజుల భట్టీలో కూర్చోబెట్టండి. ఎందుకంటే పతితముగా ఉన్నారు కదా. పతితులను ఇక్కడైతే కూర్చోబెట్టలేరు. ఇక్కడ కేవలం పావనులు మాత్రమే ఉండగలరు. పతితులను అనుమతించడానికి వీల్లేదు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగములో కూర్చున్నారు. బాబా మమ్మల్ని ఇటువంటి పురుషోత్తములుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. ఇది సత్యమైన సత్యనారాయణ కథ. సత్యమైన తండ్రి మిమ్మల్ని నరుడి నుండి నారాయణుడిగా తయారు చేసి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జ్ఞానము కేవలం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. వారినే జ్ఞానసాగరుడని అంటారు. శాంతిసాగరుడు, పవిత్రతా సాగరుడు, ఇది కేవలం వారొక్కరి మహిమనే. ఇతరులెవ్వరి మహిమ ఇలా ఉండదు. దేవతల మహిమ వేరు. పరమపిత పరమాత్మ శివుని మహిమ వేరు. వారు తండ్రి. శ్రీకృష్ణుడు దేవత. సూర్యవంశీయులే చంద్రవంశీయులు అవుతారు. వారే మళ్ళీ వైశ్యవంశీయులు అవుతారు. మనుషులకు హంసో యొక్క అర్థము కూడా తెలీదు. ఆత్మ అయిన మనమే పరమాత్మ అని అంటారు. అది ఎంత పొరపాటు. భారత్ యొక్క ఎక్కే కళ మరియు దిగే కళ ఏ విధంగా జరుగుతుందనేది ఇప్పుడు మీకు తెలుసు. ఇది జ్ఞానము, అదంతా భక్తి.
సత్యయుగములో అందరూ పావనంగా ఉండేవారు. రాజు రాణుల రాజ్యము నడిచేది. అక్కడ మంత్రులు కూడా ఉండరు. ఎందుకంటే రాజు రాణులు స్వయమే యజమానులుగా ఉంటారు. వారికి తండ్రి నుండి వారసత్వము లభించింది. వారిలో తెలివి ఉంది. లక్ష్మీనారాయణులకు ఎవరి సలహా తీసుకోవలసిన అవసరము ఉండదు. అక్కడ మంత్రులు ఉండరు. భారత్ వంటి పవిత్ర దేశము ఇంకేది ఉండదు. ఇది చాలా ఉన్నతమైన పవిత్రమైన దేశముగా ఉండేది. దాని పేరే స్వర్గము. ఇప్పుడు అది నరకముగా ఉంది. నరకాన్ని మళ్ళా స్వర్గముగా తండ్రే తయారు చేస్తారు. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ఒక్క తండ్రి ఇచ్చే సుమతముపై నడుస్తూ మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. ఈ మనోహరమైన సంగమ యుగములో స్వయాన్ని పురుషోత్తములుగా పారసబుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి. 2వ పాయింట్. 7 రోజుల భట్టీలో కూర్చొని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారు చేసుకోవాలి. సత్యమైన తండ్రి నుండి సత్యనారాయణుని సత్య కథను విని నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. వరదానము. ప్రతి ఖజానాను తండ్రి డైరెక్షన్ల అనుసారంగా కార్యములో వినియోగించే నిజాయితీ కలవారిగా మరియు నమ్మకస్తులుగా కండి. వివరణ. నిజాయితీ కలవారు మరియు నమ్మకస్తులని ఎవరిని అంటారంటే, ఎవరైతే తండ్రి నుండి ప్రాప్తించిన ఖజానాలను తండ్రి డైరెక్షన్లు లేకుండా ఏ కార్యములోనూ వినియోగించరో వారు. ఒకవేళ సమయమును, వాణిని, కర్మను, శ్వాసను మరియు సంకల్పాన్ని పరమతము లేక సాంగత్య దోషము కారణంగా వ్యర్థముగా పోగొడితే, స్వచింతనకు బదులుగా పరచింతన చేస్తే, స్వమానానికి బదులుగా ఏ రకమైన అభిమానములోకైనా వస్తే, శ్రీమతానికి బదులుగా మన్మతము ఆధారంగా నడుచుకుంటే వారిని నిజాయితీ కలవారని అనరు. ఈ ఖజానాలన్నీ విశ్వకళ్యాణము కొరకు లభించాయి. అందుకే వాటిని ఆ కార్యము కొరకే వినియోగించాలి. దీనినే నిజాయితీ కలవారిగా ఉండడమని అంటారు. స్లోగన్. అపోజిషన్ అనేది మాయతో చెయ్యాలి, దైవీ పరివారముతో కాదు. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్. సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. వివరణ. ఆత్మలందరూ ఒకే అనంతమైన పరివారానికి చెందినవారు. మన పరివారానికి చెందిన ఏ ఆత్మ కూడా వరదానము నుండి వంచితం అవ్వకూడదు. ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలతో కూడిన శ్రేష్ట సంకల్పాలు మనసులో సదా ఉండాలి. మీ ప్రవృత్తిలోనే బిజీగా ఉండకూడదు. అనంతమైన స్టేజిపై స్థితులై అనంతమైన ఆత్మల సేవ చెయ్యాలి అన్న శ్రేష్ట సంకల్పాన్ని చెయ్యండి. ఇదే సఫలతకు సహజమైన సాధనము. ఓం శాంతి.